మహాగరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వాంతర్యామి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఉండి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించండి ఆయన. నీ వాక్యం ద్వారా నీ ప్రజలని వారితో మీరు మాట్లాడిన ఆయన. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని మీ నిత్య రాజ్యం కొరకు మేము అందరం సిద్ధపడడానికి కావలసిన కృప దయచేయండి. దీని సావుకు నన్ను ప్రభా, మట్టి ఘటం నన్ను మహిమఘటంగా మార్చి అయా నా నోటిలో ప్రభా నీ యొక్క అయా మాటలు ఉంచి నీ ప్రజలైన వారితో మీరు స్పష్టంగా మాట్లాడి కృప చూపించమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. మన దైవిక ధ్యానాంశముగా మత్తయి శుభవార్త. యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడిగా ఉన్న దినాలలో ఆయన చేసినటువంటి ప్రసంగాలు, కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగాలు నేటి కూడా ప్రపంచ మానవాళికి ఒక శ్రేష్టమైనటువంటి, ఒక దివ్యమైనటువంటి సంగతులు తెలియజేసేటువంటి దివ్యమైన ప్రసంగాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఉండి ప్రజలకి అందించినటువంటి ప్రసంగాలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆశ్చర్యాన్ని ఆలోచింపజేసేటువంటి దివ్యమైన వర్తమానాల్ని ఆయన అందించడం జరిగింది. అందుకనే చాలామంది ప్రముఖులు అనబడిన వాళ్ళందరూ కూడా మౌంట్ ఆఫ్ సెర్మన్స్ అంటే కొండ మీద ఆయన అందించబడిన ప్రసంగాలు ప్రపంచ మానవాళికి ఎంతో ప్రయోజనకరమైనవని చెప్పడం జరిగింది. ఆ ప్రసంగాల నుంచి ఒక దివ్యమైన మాటని యేసు ప్రభువారు సశరీరుడిగా దినాలు ఆయన పలికినటువంటి, ఆయన చెప్పినట్టు మాటను చూద్దాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకుని మీ వద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 15 నుంచి 20 వచనాల వరకు చదివినట్లయితే ఈ 5 వచనాలలో 2 పర్యాయాలు మొదట అలాగే చివర రాయబడినటువంటి విలువైన మాటలు ఏంటంటే వాటి ఫలముల ద్వారా, ఏమనుందంటే అక్కడ, వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకుందురు. ఈ రోజున దయచేసి అబద్ధ ప్రవక్తలు గూర్చి లేదా పైకి భక్తిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా గొర్రె చర్మం ధరించుకున్నటువంటి తోడేళ్ళు సమాజంలోనికి, సంఘాల్లోనికి వచ్చి సంఘాన్ని, సమాజాన్ని పాడు చేసేటువంటి ప్రమాదకరమైన దినాలు రాబోతున్నవని విశ్వాసులైన మనమందరము కూడా వారిని గుర్తించేవారుగా, వారిని వారి యొక్క విషయాలు తెలుసుకునేవారిగా మనమందరం కూడా ఉండాలని ప్రభుపేట దేవాదేవుడు హెచ్చరించాడు. ఈ చిన్ని 5 వచనాల్లోనే 2 చోట్ల వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ఒక చెట్టును మనం చూసినట్లయితే మన మధ్య ఉన్నటువంటి చింత చెట్టు చింతకాయలే కాస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా వేప చెట్టు కాయలు కాయదు. లేదా ఒక వేప చెట్టు చూసుకుంటే అది పొరపాటున కూడా అది చింతకాయలు కాసే పరిస్థితి మనం చూడం. ప్రతి చెట్టు కూడా వాటి ఫలాలు బట్టి ఇది ఈ చెట్టు, ఇది మంచి చెట్టు, ఇది చెడ్డు చెట్టు అని చెప్పి మనం అందరము కూడా ఒక నిశ్చయతకు వస్తూ ఉంటాం. అలాగే దయచేసి వాక్యం ఉన్న ప్రియమైన బిడ్డారా, సర్వ సమాజంలో మనం చూసినట్లయితే
పైకి కనిపించేది అంతటిని కూడా చూసి మనం మోసపోయేవారు కాకుండా ఫలాల బట్టి ఈ రోజున వాక్యం అందిస్తున్నటువంటి దైవ సేవకుడు ఫలభరితమైనటువంటి వ్యక్తా కాదా అని మనం గుర్తించేవారుగా ఉండాలి. ఆత్మ ఫలాలు ఆ యొక్క దైవ సేవకుల్లో పుష్కలంగా ఉన్నాయా? ఆత్మ ఫలాలు కలిగిన వ్యక్తేనా మనకి వాక్యం బోధించేది? ఏ వాక్యం బోధిస్తున్నారో ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటున్నారా? ప్రేమను గూర్చి ప్రకటించే ఆయనలో స్వచ్ఛమైన ప్రేమ ఉందా? విశ్వాసం గూర్చి ప్రకటించే ఆయనలో పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉందా అని చెప్పి వారి యొక్క ఫలమును బట్టి వారిని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. వాక్యం విన్న మీరు కూడా దయచేసి మనం దేవుని కోసము ఫలించేవారిగా ఉండాలి. ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి. అసలు క్రైస్తవుడు ఎలా ఫలించాలి? ఏ విషయాల్లో ఫలించాలి? ఈ భూప్రపంచంలో దేవాదేవుడు ఆయన ప్రతిదీ కూడా మంచి చెట్టు, చెడ్డ చెట్టు, మంచి ఫలాలు చూడండి. కొన్ని ఫలాలు మనం తింటే ఆరోగ్యం, కొన్ని ఫలాలు మనం తింటే హానికరం. అలాగే ఈ భూప్రపంచం యేసుక్రీస్తు దేవాతి దేవుడు సృష్టిని సృష్టించినటువంటి ఆ యొక్క ఆదిమ కాలంలో ఆయన 2 వృక్షాల గురించి చెప్తారు. అందులో మొదటిది మంచి వృక్షము, రెండోది మంచి చెడులను వివేచించేటువంటి తెలివినిచ్చేటువంటి పండు. ఈ రకంగా 2 వృక్షాలను గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసన్నత మన మీద ఎంత అధికంగా ఉందో అదే విధముగా సాతాను యొక్క ప్రభావం కూడా ప్రపంచం మీద అంతే విధముగా ఏలుబడి చేస్తుందనడానికి మాత్రం కూడా సందేశం లేదు. ఈ భూప్రపంచంలో మంచి మనసు గల వ్యక్తులు ఉన్నారు, చెడ్డ లక్షణాలు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. ఆ విధంగానే ఈ రోజున వారు ఫలించే ఫలాలను బట్టి, వాళ్ళు ఫలించేటువంటి ఫలాలను బట్టి వారిని మనం తెలుసుకునే వారికి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని చెట్ల గురించి, కొన్ని పోలిక గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆశించినటువంటి ఒకానొక రోజున యేసు ప్రభువారు బెతానియా అనే ప్రాంతం నుంచి యెరూషలేము అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. ప్రయాణమే వెళ్తున్న శిష్యులతో ఆయనకి బాగా ఆకలి కొని ఉన్నారు. ఆకలి కొని ఉన్నప్పుడు ఆయన ఒక అంజూరపు చెట్టును చూశారు. ఒక అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆ అంజూరపు చెట్టు అంతా కూడా విస్తారమైనటువంటి ఆకులు కలిగి ఉన్నటువంటి ప్రాంతం, ఆకులు కలిగి ఉన్నటువంటి చెట్టుగా ఆ చెట్టు కనిపిస్తూ ఉంటుంది. అది ఫలాలు ఫలించేటువంటి కాలం కనుక యేసు ప్రభువారు అనుకున్నారు, అంటే అంజూరపు చెట్టుకున్నటువంటి సహజ గుణం ఏంటంటే అది చక్కని ఆకులతో ఎదుగుతూ ఉంటారు. అది ఫలాలు ఫలించేటువంటి సమయంలో దానికున్న ఆకులన్నీ రాలిపోయి చక్కని పుష్పాలు అనేవి వస్తాయంటే, అలా పుష్పాలు వచ్చిన తర్వాత ఆ పుష్పాలు కాస్త పిందులుగా మారి మంచి ఫలాలుగా మారుతూ ఉన్నప్పుడు మరలా నూతనంగా ఆకులు పుట్టుకొచ్చి ఈ ఫలాల చుట్టూ కూడా ఇవి సంరక్షణగా ఎదుగుతూ ఉంటాయంట. అంటే ఇది అంజూరపు ఫలాలు ఫలించే కాలము కనుక ఆ చెట్టు నిండా కూడా విస్తారమైన ఆకులు ఉన్నాయి కనుక దాని నిండా కూడా విలువైనటువంటి అంజూర పండ్లు ఉండొచ్చు అని చెప్పి దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఆకలి తీర్చుకుందాం అనేటువంటి వెళ్ళే చోటకి ఆ చెట్టు నిండా కూడా ఆకులైతే ఉన్నాయి కానీ ఫలాలు మాత్రము కనిపించలేదు. వెంటనే దేవుని యొక్క ఆ చెట్టును గురించి దేవుడు బాధ నొంది నువ్వెప్పటికీ ఫలించుకుందువు కాక అని చెప్పి దాన్ని శపించినప్పుడు వేళ్ళతో సహా అది ఎండిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. వాక్యం ప్రేమ బిడ్డలారా, ఇది ఏం చూపిస్తుంది మనకంటే ఈ రోజున క్రైస్తవ సమాజము కేవలం ఆకులు గలటువంటి సమాజంగా ఉంటున్నారు. సంఘమా విస్తారమైన ఆత్మ చేత నింపబడుతుంది. సంఘం నిండా కూడా నిత్యము కూడా స్తుతి గానాలతో నడుస్తున్నట్లుగా, స్తుతి గానాలతో జీవిస్తున్నట్లుగా ప్రజలు కనిపిస్తూ ఉంటున్నారు. ఏ చర్చను చూసినా, ఏ మాలుగు ప్రాంతాల్లో పరిచర్య ప్రారంభించినా తండోపతండాలుగా అనేక మంది ప్రజలు వస్తూ ఉంటున్నారు. కానీ కృపగల దేవుడు వచ్చి ప్రతి విశ్వాసిని కూడా చూసి ఈమె నా కొరకు ఫలించేటువంటి ఫలభరితమైన చెట్టుగా ఉందా లేదా, ఆత్మ ఫలాలు ఈమెలో కనిపిస్తున్నాయా లేదా, వేషధారణగా ఆకులైతే కనుక విస్తారంగా కనిపిస్తున్నాయి కానీ ఒక్క ఫలాలు కూడా ఫలించినటువంటి ఒక క్రైస్తవురాలుగా మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతికే వారు ఉంటున్నామని దేవాతి దేవుడు ఆ చెట్టును గూర్చి ఒక బాధాకరమైన మాటని పలుకున్నట్లుగా
ఈ ఉదయకాల సమయంలో నిన్ను గూర్చి నన్ను గూర్చి అలా మాట్లాడుకున్నట్లుగా ప్రతి విశ్వాసి కూడా దేవుని కొరకు ఆత్మఫలాలు ఫలించేవారుగా మనం ఉండాలి. కృపగల దేవుడు ఆ చెట్టుని శపించినట్లుగా మనల్ని శపించకుండా, వేర్లతో సహా ఎండిపోయినటువంటి ఆ చెట్టుని శపించినట్లుగా మనల్ని శపించకుండా, మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో మరొక అంజూరపు చెట్టు ఉంటుంది కదండి. ఆ తోటమాలి ఏ విధంగా బ్రతిమాలి, అయ్యా ఇది ఫలించట్లేదని నాకు తెలుసు, ఈ ఒక్క సంవత్సరం దీన్ని నుంచు అని చెప్పి ఆ యొక్క తోటమాలి ప్రాధేయపడినప్పుడు ఆ యొక్క యజమానుడు దాని యందు కనికరపడినట్లుగా దేవాతి దేవుడి యొక్క సంవత్సరం నీ ఎడల నా ఎడల జాలి చూపించాడేమో. ఆత్మఫలం లేకపోయినా, ప్రేమ లేకపోయినా, దీర్ఘశాంతం లేకపోయినా, దయాలత్వం లేకపోయినా, మంచితనం నీకు లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, ఆశ నిగ్రహాలు అనేటువంటి ఆత్మఫలాలు నీలో నాలో దేవుడు ఎంత వెతికినా కనిపించకపోయినప్పటికీ కూడా కృపగల దేవుడు నీకు నాకు ఒక దివ్యమైన అవకాశాన్ని ఇచ్చాడంటే ఒక్కసారి మనం అందరం కూడా సద్వినియోగం చేసుకునేటువంటి క్రైస్తవులుగా ఉండాలని ప్రభువుపేట తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయతలో భయంకరమైన దారిద్ర్యంతో ఉంటున్నారు. భౌతికంగా చూసినట్లయితే కనుక యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మేము ఎలా అభివృద్ధి చెందాము, మేము వాటిలో మేము వర్ధిల్లాము, అవి కొనుక్కున్నాం, ఇవి కొనుక్కున్నాం, ఎలా ఆశీర్వదించబడ్డామని చెప్పి మాట్లాడే మన జీవితాల్లో ఆత్మ సంబంధంగా ఎంత అభివృద్ధిని చూసుకుంటున్నాం, ఆత్మ సంబంధంగా ఎంత అభివృద్ధిని మనం నోచుకోగలిగాం, ఆత్మ సంబంధముగా ఇంకా దారిద్ర్యతలో ఉంటున్నామా, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి మేము చాలా పచ్చగా ఉన్నాం, మేము పచ్చని ఫలాలు కలిగి ఉన్నాం అని చెప్పి మనలో మనం భ్రమపడేటువంటి క్రైస్తవులుగా ఉన్నట్లయితే నీవు నేను కూడా కేవలం ఆకులు వెళ్ళినటువంటి అంజూరపు చెట్టు ఎలా ఉందో నీవు నేను కూడా అలా ఉన్నామనే సంగతిని ఒక్కసారి గుర్తెరిగి, ప్రభువా నీవు నన్ను పరిశీలించినప్పుడు, నా హృదయాన్ని పరిశీలించినప్పుడు ఒక్క ఫలం కూడా ఫలించినటువంటి ఒక అభాగ్యురాలను ఉండకున్నట్లుగా నీ కొరకు ఆత్మ ఫలాలు ఫలించే కృప నాకు ఇవ్వని ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంటాం. ఇక రెండోదిగా మనం చూసినట్లయితే కనుక యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. ఇక రెండవ చెట్టు కనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమీ దానికి నేను చేయగలను, అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండోదిగా కారు ద్రాక్షాలు కలిగినటువంటి క్రైస్తవులు లేదా చెడ్డ ఫలాలు కలిగినటువంటి క్రైస్తవులు. ఈ రోజున యెషయా భక్తుడి ద్వారా ఇశ్రాయేలు సర్వ సమాజానికి దేవుడు తన గుండె లోతులున్న బాధని వ్యక్తపరుచున్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో నిన్ను గూర్చి నన్ను గూర్చి కూడా దేవాతి దేవుడు ఇలాంటి మాటని మాట్లాడుతున్నాడేమో. నేను ఒక శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోటని నాటాను, అది ఫలాలు ఫలించాలని చెప్పి దానిలో ఉన్నటువంటి రాళ్ళన్నీ వేరువేసి చక్కని ఎరువేసి దాన్ని సంరక్షించి ఫలాలు ఫలిస్తుంది కదా ఎదురు చూస్తూ ఉంటున్నప్పుడు అది ఫలాలు ఫలించింది, కానీ ఆ ఫలాలు ఏ ఫలాలండి? కారు ద్రాక్ష, చేదు ద్రాక్షాలు. అది తినడానికి కూడా అవకాశం లేనటువంటి ద్రాక్షాలు అది కాస్తూ ఉన్నదని చెప్పి ఈ విధముగా ఆ ద్రాక్ష చెట్టు కారు ద్రాక్షాలు కాయడానికి కారణాలేంటి అని మనం చూస్తున్నట్లయితే దేవుని వాక్యం ఉన్న ప్రేమికులారా, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే గనక కారు ద్రాక్షాలు కాస్తారు, నాకు చాలా బాధాకరంగా బ్రతుకుతున్నారని చెప్పి దేవాతి దేవుడు తన యొక్క బాధని యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నిన్ను గూర్చి నన్ను గూర్చి కూడా ఆయన బాధని వ్యక్తపరుస్తున్నాడేమో. మనమందరము కూడా చెడ్డ ద్రాక్షాలు లేదా కారు ద్రాక్షాలు కాయడానికి కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే, ఒక మామిడి చెట్టు ఉన్నదంటే ఆ మామిడి చెట్టు చక్కని తీపి ఫలాలు ఫలిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఆ చెట్టు ఫలాలు చాలా తీపిగా ఉంటాయి అని చెప్పి అందరు ఇష్టపడి ఆ ఫలాలు బట్టి సంతృప్తి పొందేవారు, ఆనందపడేవారు. ఉన్నపాటున హఠాత్తుగా ఆ చెట్టుకున్నటువంటి ఆ యొక్క మామిడి ఫలాలు చేదుగా అవ్వడం మొదలుపెట్టినాయి. చేదుగా అయిపోవడం కారణాలు ఏంటని చెప్పి ఆ తోట యజమాని పరిశీలిస్తే ఆ యొక్క మామిడి చెట్టుకున్నటువంటి వేర్లన్నీ కూడా వెళ్ళి వేప చెట్టు వేరులతో
సత్సంబంధం కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఆ వేప చెట్లు ఉన్నటువంటి చేదంతా కూడా ఈ యొక్క మామిడి చెట్టు పీల్చుకుని అది చేదైనటువంటి ఫలాలు ఇస్తూ ఉంటుంది. ఒకప్పుడు తీపి ఫలాలు ఇచ్చిన చెట్టే, ఒకప్పుడు దివ్యమైనటువంటి అందమైనటువంటి రుచికరమైనటువంటి ఫలాలు ఇచ్చిన చెట్టే హఠాత్తుగా ఇప్పుడు చేదు ఫలాలు ఇవ్వడానికి కారణం ఏంటని చూస్తే దాని వేర్లు వెళ్ళి వేప చెట్టు వేర్లతో ఏం చేస్తుందంటే పెను వేసుకున్నటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉంది. ఈ రోజున వాక్యం ప్రియబిడ్డారా, ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కారు ద్రాక్షాలు కాయడానికి కారణం ఏంటో తెలుసని దేవాదేవుడు పదే పదే హెచ్చరించిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అన్యజనులతో స్నేహం చేసి వాళ్ళ ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా వీళ్ళ స్వీకరించి వాళ్ళ ప్రకారంగా బ్రతకాలని ప్రేమ లేకుండా, దీర్ఘశాంతం లేకుండా, దయాలత్వం లేకుండా, కనికరం లేకుండా ప్రవర్తించేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తులుగా మారిపోవడానికి కారణాలు ఏంటంటే 6 నెలల స్నేహం వాళ్ళు వీలవుతారు, వీళ్ళు వారవుతారని చెప్తుంది కదండి సామెత. ఈ రోజున వాక్యం ప్రేమిలారా, మన జీవితాల్లో కూడా ఒకప్పుడు దేవుని కోసం చక్కగా జీవించిన వ్యక్తులు, ఒకప్పుడు దేవుని కోసం ఫలభరితంగా బ్రతికిన వ్యక్తులు, ఒకప్పుడు దేవుడు అంటే గనక అపారమైన ప్రేమను కనుపరిచిన వారు ప్రతి చిన్న విషయాన్ని చాలా బాధగా భావించుకుని బాధ్యతగా భారంగా ప్రార్థన చేసేటువంటి విశ్వాసులు ఈ రోజున కఠినమైన వ్యక్తులుగా మారిపోతున్నారు. హృదయాన్ని కఠినపరుచుకుని చుట్టుపక్కల జరుగుతున్న పరిణామాలన్నింటిని బట్టి ఏ మాత్రం కూడా చలించలేనటువంటి ఒక కఠినమైన హృదయాలు మన జీవితంలోకి రావడానికి కారణం తెలుసా? మనమందరము కూడా లోకంతో స్నేహించడం ద్వారా. లోక స్నేహము దేవునికి వైరాగ్యం అని మీకు తెలియదా? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక దివ్యమైనటువంటి దేవునితో సహవాసం చేసినంత కాలం ఆత్మఫలాలు ఫలించారు. ఎప్పుడైతే వారు లోకంలో ఉన్న వ్యక్తులతో, ఆ లోకంలో ఉన్నటువంటి అనేక జాతులతో వీళ్ళ స్నేహం చేయడం మొదలు పెట్టారో వీళ్ళ ఆత్మఫలాలు ఫలించడానికి బదులుగా కారు ద్రాక్షాలు కాసినట్లుగా ఈ రోజున వాక్యాన్ని ప్రేమిలారా, మనం చేసే స్నేహబంధం, మన ఇతరులతో చేసే స్నేహబంధము మనల్ని ఆత్మఫలాలు ఫలించినట్లుగా చేస్తుందా? ఒక కఠినాత్ముడిగా, ఒక అల్పవిశ్వాసగా, ఒక ప్రేమ లేనివాడిగా, ఒక దీర్ఘశాంతం లేనివాడిగా నన్ను కూడా మార్చేటట్లుగా మనం బ్రతుకుతున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, ఆకులు కలిగినటువంటి చెట్టు మాత్రమే మనకు కనిపిస్తుంది. నీవు నేను కూడా అలా ఉండొద్దు. రెండవదిగా, ఫలాలు ఫలించుతున్నా కానీ ఆ ఫలాలు చేదు ఫలాలు. అది అనుకుంటుంది నేను ఫలాలు ఇచ్చేస్తానని చెప్పి, కానీ అది దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు కాదని చెప్పి వాక్యిస్తారు. ఎందుకంటే యేసు ప్రభు వారు చదివించే టైం లేదు కానీ యోహాను సువార్త 15వ అధ్యాయం అంటారు కదండి, నేను నిజమైన ద్రాక్షావళిని. ఏమంటాడండి ఆయన? నేను నిజమైన ద్రాక్షావళిని, నాలో అంటుకట్టబడిన ప్రతి తీగ కూడా బహుగా ఫలించినంటది. తీగ మంచిదైతే, ఆ యొక్క మొదలు మంచిదైతే, తీగ మంచిదైతే కనుక, ఆ కాండం మంచిదైతే కనుక తీగంతా కూడా మంచి ఫలాలు ఇస్తుంది. అది అంటు కట్టబడితే మనం దేవునితో అంటు కట్టబడిన వారిగా ఉండాలి. ప్రభుతో అంటు కట్టబడి ఉన్నట్లయితే కనుక ప్రభుకున్న గుణగణాలు, ప్రేమ, మంచితనం, దీర్ఘశాంతం ఇవన్నీ కూడా ఆయన ఉన్నాయి కనుక మనం ఆయనతో అంటు కట్టబడినటువంటి స్వభావాలు ఉన్నామా లేదా ఆయనకి వేరుగా ఉన్నామా? ఆయన అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. నాకు వేరుగా ఉండి ఫలించిన ప్రతి తీగను తీసుకువెళ్ళి అగ్నిలో పరవేస్తానని దేవుడు చెప్పాడు. నువ్వు ఆయనతో అంటు కట్టబడి ఉన్నావా? ఆయనతో నీకు మంచి సహవాసం కలిగి ఉన్నావా? ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేస్తున్నావా? ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? అలా ప్రార్థన, అలా వాక్యము నీకు తెలియకుండానే నీలో ఉన్నటువంటి ప్రతి క్రూరత్వాన్ని, నీలో ఉన్నటువంటి ప్రతి అల్పవిశ్వాసాన్ని, నీలో ఉన్నటువంటి ప్రతి కాఠిన్యతను దేవుడు తీసివేసి నన్ను కూడా ప్రేమ గలటువంటి మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్టుగా ప్రభు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసునని మీరు చెప్పుతూ వచ్చితరే ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవముతో ఈ సామెత
ఇదే యెహోవా ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కనిపించేటువంటి మూడో రకమైన చెట్టు పుల్లని పండ్లునిచ్చేటువంటి క్రైస్తవులు, పులుపు. బైబిల్ గ్రంథంలో మనకు కనిపించేటువంటి 3 రకాలైనటువంటి పులుసు, పులప అనేటువంటి 3 సందర్భాలని మీకు చదివిస్తాను. శ్రద్ధగా అందరూ కూడా ధ్యానించండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతటిని కూడా పాడు చేయను. నిజమే, పులిసిపోని పిండి కొంచెమైనా కానీ మంచి పిండిలో వేస్తామనుకోండి, ఆ పిండి అంతా ఏమైపోద్ది? పాడైపోతుంది, ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. అలాగే మనలో కూడా కొంచెమైన పులుసునది ఉంటే కనుక మన ఆత్మీయ జీవితం కూడా మొత్తం కూడా పాడైపోద్ది అని యేసు ప్రభు వారు వాక్యం ద్వారా చెప్పడానికి ఆయన అన్నమాట, పులుసున పిండి కొంచెమైనను ముద్దంతా కూడా ఏమైపోద్దండి? చెడిపోయి. అసలు పులిసిన సందర్భాలు, పులిసిన పిండిన గూర్చిన సందర్భాలు యేసు ప్రభు వారు 3 సందర్భాల్లో వాడారు. అందులో మొట్టమొదటిది హెరోదు పులిసిన పిండి. మార్కు శుభవార్త 8వ అధ్యాయం 15వ వచనం. మార్కు శుభవార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఆయన చూసుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండి గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 రకాలైన పులిసిన పిండి. ఒకటి పరిసయ్యుల పులిసిన పిండి, హేరోదు పులిసిన పిండి, మూడోది సద్దుకైల పులిసిన పిండి. మత్తయి సువార్త 16:6. ఈ 3 సందర్భాల గురించి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో పులిసిన పిండికి ఉండేటువంటి స్వభావాల గురించి, ఎందుకు యేసు ప్రభు వారు ఈ విధంగా హేరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు చెప్పారు, హేరోదుని ఎందుకు దేవుడు పులిసిన పిండితో ఆయన పోల్చాడు అని మనం చూసినట్లయితే, హేరోదు బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను దేవుని మాటలు చెప్తున్నప్పుడు, యోహాన్ అంటే గౌరవం కలిగిన, యోహాన్ అంటే భయము కలిగిన, యోహాన్ అంటే ఒక ప్రతిష్ట కలిగినటువంటి దైవ సేవకుడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి హేరోదు ఆయన మాటల్ని చాలా జాగ్రత్తగా, సంతోషంగా స్వీకరించాడు. ఈ మాటలన్నీ కూడా చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటాయి. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 20వ వచనంలో అతడు తన కుమార్తె అయినటువంటి సొలొమీని ఒక రాజ్య దర్బారులో విలువైన విందు జరుగుతూ ఉంటుంటే ఆమె వచ్చి ప్రజలందరి మధ్య కూడా డ్యాన్స్ వేసి, నృత్యం చేసి ప్రజలందరినీ కూడా సంతోషపెట్టింది. దీన్ని బట్టి మనకు ఏమవుతుందంటే, పులిసిన పిండి, హెరోదు పులిసిన పిండికి ఉండే స్వభావాలు ఏంటో తెలుసా? ఈయన హెరోదు అనేటువంటి యొక్క వ్యక్తికి దైవసేవకుడైనటువంటి యోహాన్ అంటే చాలా అపరిమితమైన గౌరవమే. ఆయన చెప్తున్న ప్రతి మాటని కూడా చాలా సంతోషంగా స్వీకరించాడు. ఆ తర్వాత వచ్చిన మనం చూస్తే ఇతడు మరలా లోక సంబంధమైన వినోదాలను బట్టి ఆనందపడి, ఆ కుమార్తె ద్వారా, ఆ కుమార్తె అక్కడ నృత్యం డ్యాన్స్ చేస్తూ ఉంటుంటే దాని యందు సంతోషించి, అమ్మా నీకేం కావాలని కోరుకున్నప్పుడు ఆమె అన్నది తల్లి యొక్క ప్రేరేపణ బట్టి, యోహాను భక్తుడు రోషంగా మాట్లాడినటువంటి ఆ మాటలు ఆమె పగపెట్టుకుని, యోహాను యొక్క తల కావాలని అడుగు అని చెప్పి కుమార్తెని ప్రేరేపించినటువంటి పరిస్థితి. ఈ రకంగా ప్రేరేపించినప్పుడు హేరోదు రాజు ఇష్టం లేనప్పటికీ కూడా యోహాన్ యొక్క తలని నరికించేటట్లుగా అతడు ఒక తీర్మానం తీసుకున్నాడు. అంటే హేరోదు పులిసిన పిండి అనేటువంటి ఈ మాటను దేవుడు ఎందుకు వాడాడంటే, ఉదయమంతా కూడా ఆదివారం ఉదయమంతా కూడా దేవుని మందిరానికి అందరికంటే ముందుగా వెళ్ళి
వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకించి వాక్యాన్ని చాలా సంతోషంగా స్వీకరించి మధ్యాహ్నం అయ్యేసరికి లేదా సాయంకాలం అయ్యేసరికి ఆ టీవీల్లో వచ్చే సినిమాల ద్వారా, లేదా మన అందరికి కూడా తెలుసు ఏదో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, నవ్వు పుట్టించే ప్రోగ్రామ్స్, జబర్దస్త్ ఏదో అంటారు, అలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూసి ఆనందపడేటువంటి అల్ప విశ్వాసాలు అందరూ కూడా హేరోదు పిండితో దేవుడు పోల్చాడు. అంటే దేవుల్లోనే ఆనందిస్తున్నాము, లోకంలోనే ఆనందిస్తున్నాము. దేవుడు అంటే ఇష్టమే, దేవుడు మాటలంటే ఇష్టమే, దేవుని సన్నిధి అంటే ఇష్టమే, దేవుని వాక్యం అంటే ఇష్టమే. అదే సమయంలో సాయంకాలం అయ్యేసరికి సినిమాలు చూసి దాని యందు ఆనందించేటువంటి హేరోదు లాంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రజలు అనేటువంటి క్రైస్తవులు సమాజంలో ఎంతమంది ఉన్నారండి ఈ రోజున. అందుకనే దేవత దేవుడు హేరోదు పులిసిన పిన్ను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. నిజంగా అపోస్తలుడైనటువంటి యోహాను గారు మనం చూసినట్లయితే యోహాను గారి గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆయన మండుచున్న అగ్ని ఉన్నాడు, ఆయన మండుచున్నటువంటి అగ్ని ఉన్నాడు. అలాంటి అగ్నితో మండుచున్నటువంటి యోహాను భక్తుడు దివ్యమైన వర్తమానాలు అందిస్తూ ఉంటుంటే ఆ వాక్యాన్ని స్వీకరించినటువంటి హేరోదు హృదయాన్ని కఠినం చేసుకుని మరలా సాయంకాలం అయ్యేసరికి వినోదాలను బట్టి విందులను బట్టి సంతోషించి దేవుని భయం అనేది ఏ కోసాన లేకుండా బ్రతినటువంటి హేరోదు లాంటి కఠినాత్మలైన క్రైస్తవులు ఈ రోజున ప్రపంచంలో ఎక్కువైపోతూ ఉంటున్నారు. వాక్యమైన ప్రేమ బిడ్డలారా, ఈ వాక్యం నీతో నాతో ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో సినిమాలకి షికారులకి అంతే ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే నిన్ను నన్ను కూడా దేవుడు సంబోధిస్తున్నాడు. నువ్వు హేరోదు లాంటి పులిసిన పిండివని దేవుడు కఠినమైన మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఈ లోకము దేవునికి వైరాగ్యమని మనకు తెలియదా అని వాక్యం సెలవిస్తున్నాం. మనం ఎంత మంచి సంఘానికి వెళ్ళినా, ఎంత రోషంగా దైవ సేవకుడి ద్వారా మన వాక్యాన్ని వింటున్నా కానీ నీవు గనక హేరోదు లాంటి పులిసిన పిండి నీలో ఉన్నట్లయితే రెండింటిని కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలనుకుంటాం. అలాంటి మనస్సును ప్రభు తీసివేరుగాక. రెండోదిగా మనం చూసినట్లయితే సద్దుకాయలు పులిసిన పిండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 6వ వచనం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దుకాయలు అనువారి పులిసిన పిండిని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సద్దుకాయలు పులిసిన పిండి. సద్దుకాయలకు ఉండేటువంటి స్వభావాలు ఏంటో తెలుసండి. వారు పునరుద్ధానాన్ని నమ్మరు, వారు విశ్వాసంలో స్వేచ్ఛాపరులు. వారు దేవదూతలనైనను అద్భుతాలనైనను పునరుద్ధానమునైనను ఆత్మాభిషేకం ఉన్నాయని వాళ్ళెవరూ కూడా నమ్మరు. వారు ఏర్పాటువాదులు. అంటే మేము ప్రత్యేకమైన వారు, మేము అలాంటి నమ్మమండి. మాకు వాటితో సంబంధం లేదు. అద్భుతాలు ఉన్నాయని, పునరుద్ధానం ఉన్నదని, అన్య భాషలు ఉన్నాయని, పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని, ఆత్మఫలాల చేత ఫలించాలని ఇవన్నీ కూడా మేము మేము స్వేచ్ఛా జీవులు అని చెప్పి సద్దుకాయలు ఏర్పాటువాదులుగా వాళ్ళు అలా నడుస్తూ వస్తున్నాం. ఈరోజు ఆదివారం కాబట్టి, ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేయాలంతే. ఈ రకమైనటువంటి వ్యక్తిత్వంతో బ్రతికేవారు ఈ సద్దుకాయలు. ఎవరండి వీళ్ళు? సద్దుకాయలు పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి అని ఎందుకన్నారంటే, ఈ రోజున విశ్వాసములో మనం అందరూ కూడా స్వేచ్ఛాపరులు ఉండకూడదు. నాకు ఇష్టమైతే ప్రభు సన్నిధికి వస్తాను, ఇష్టం లేకపోతే నేను రాను. నాకు దేవుడు అంటే ఇష్టమే కానీ అంత పిచ్చి భక్తి నేను చేయను. ఈ పునరుద్ధానము, అభిషేకము ఇవన్నీ కూడా మాకు అంతగా ఇష్టం ఉండదని చెప్పి ఒక రకమైనటువంటి మూర్ఖత్వ భక్తితో బ్రతికేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఈ విధంగా యేసు ప్రభువు ఇద్దరు గురించి చెప్పారు. మొదట నేను చెప్పినటువంటి హేరోదు
హృదయం కఠినం చేసుకున్నాడు. హృదయం కఠినం చేసుకున్నాడు కనుక హృదయం కఠినం చేసుకున్న ఆ వ్యక్తి సగం లోకము, సగం లోకానందము, సగము దేవుని ఆనందం కావాలని కోరుకునే వ్యక్తి ఎవరికి ప్రమాదం కాదు. వాడి భక్తి వాడికే. సద్దుకేయుల గురించి మనం చూసినట్లయితే వీళ్ళు ఒక రకమైనటువంటి మూర్ఖత్వపు జీవితాన్ని జీవిస్తూ ఉండేటువంటి స్వభావం గలవారు. నేను నమ్మిందే సిద్ధాంతము, ఎవరు చెప్పి నేను విన్ను అన్నట్లుగా ఉండేటువంటి వారు. వీళ్ళు కూడా పెద్ద ప్రమాదం కాదు. వాళ్ళ భక్తి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇష్టమైతే ఉంటారు, కష్టమైతే మానేస్తారు. కానీ మూడో వాళ్ళ గురించి రాయబడేది చూడండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, పరిసయ్యులు అనే పులుసుని పిండిని గురించి జాగ్రత్త పడండి. హల్లెలూయా. ఏమన్నారండి? పరిసయ్యులు అనేటువంటి పులుసుని పిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున సర్వ సమాజాలలో, అనేక సంఘాలలో ఈ రోజున భయంకరమైన పులుసుని పిండిగా జీవిస్తున్నటువంటి పరిసయ్యులు అనబడినటువంటి పరిసయ్యుల స్వభావం కలిగిన వారు ఈ రోజున కోకొలలుగా సమాజాన్ని త్రప్పుదావులు నడిపిస్తున్నటువంటి అనేక మంది పరిసయ్యులు గూర్చి దేవాదేవుడు ఆ రోజున ఏ విధంగా హృదయ విషాదకరమైన మాటలు మాట్లాడుతూ, ఇదిగో మీరందరూ కూడా సున్నము కొట్టినటువంటి సమాధిని పోలి ఉన్నారు, లోపలంతా కూడా అజితేంద్రాన్ని, లోపలంతా కూడా కుల్లి కుతంత్రాలు పెట్టుకుని పైకి మాత్రము చక్కని వస్త్రాలు ధరించుకుని మీరు నటనా జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తులుగా మీరు ఉన్నారు. మేము మాత్రమే పరిశుద్ధులము, మేము మాత్రమే ఆత్మీయులము, మేము మాత్రమే వారానికి 2 పూట్ల ఉపవాసం ఉండి అన్ని విషయాల్లో కూడా దశమ భాగాలు ఇస్తూ బ్రతికేటువంటి వ్యక్తులుగా మేము ఉంటున్నాము. మా భక్తి, మా శక్తి, మాకు దేవునితో ఉన్న అనుబంధము ఎంతో గొప్పదని చెప్పి మేము పరలోకని దిగి వచ్చినటువంటి దేవదూతలమనే భావనతో బ్రతుకుతూ ఉన్న వాళ్ళందరినీ కూడా చిన్న చూపు చూసేటువంటి ఆ పరిసయ్యులు యేసు ప్రభువు వారి కాలం ఉన్నట్లుగానే ఈ కాలంలో కూడా అనేక మంది పరిసయ్యులు అనేటువంటి ఈ యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. వాక్యాన్ని ప్రేమలారా, నీవు నేను కూడా ఒక పరిసయ్యుల్లా బ్రతుకుతున్నామా? పరిసయ్యులకు ఉన్నటువంటి స్వభావాల గురించి మనం చూసినట్లయితే వారి సిద్ధాంతాలని ఖచ్చితంగా అనుసరిస్తారు, భక్తిని ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. నిజమే, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తారు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా దశమ భాగాలు ఇస్తూ ఉంటారు. పుదీనాలో జీలకర్రలో సైతము దశమ భాగాలు ఇచ్చేటువంటి స్వభావము ఈ యొక్క పరిసయ్యులది. ఇంత అనుభవం కలిగినటువంటి వీళ్ళు బాహ్య సంబంధమైనటువంటి నీతిని వారు కోరుకునేవారు ఉంటారు, కానీ అంతరంగం ఉన్నటువంటి భక్తిని వాళ్ళు కోరుకోరు. వీళ్ళు ఎవరంటే నటనా భక్తి, వేషధారణ. దేవుడు వేష్యులనైనా క్షమిస్తాడు, కానీ వేషధారులు మాత్రం ఆయన క్షమించు. ఈరోజు నేను ఎంతమంది భక్తి అనేటువంటి ముసుగుని వేసుకుని ఈ రోజున దాని యొక్క శక్తిని ఆశ్రయించకుండా వేషధారులుగా, పరిసయ్యులుగా, పులిసిన పిండులుగా బ్రతికేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? నిజంగా పైన చెప్పిన వాళ్ళిద్దరూ కూడా ప్రమాదకారులు కారు. వాళ్ళు ఒకవేళ భక్తిగా బ్రతకపోతే వాళ్ళే పాడైపోతారు. కానీ ఈ పరిసయ్యులు అయితే గనక నాలా నిలబడి వాక్యం చెప్పేవాళ్ళు, ధర్మశాస్త్రం ఉపదేశించేవారు, దేవుని యొక్క సేవలో ఉండి అనేక మంది నడిపించేవారు. నిజంగా ఈ రోజున ప్రజలు అనబడిన వాళ్ళు దేవుడు యేసు ప్రభువు నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అన్నారు. కానీ ప్రజలందరూ కూడా కోరుకున్నటువంటి మార్గము యేసు ప్రభు మార్గం మంచిదే, కానీ ఆ మార్గాన్ని నడిపించేటువంటి వ్యక్తులు మాత్రం ఈ రోజున అనేక మంది తప్పుదావులు నడిపించేవారు ఉంటున్నారు. మాది గొప్ప అంటే మాది గొప్ప, మా భక్తి గొప్ప అంటే మా భక్తి గొప్ప, మేము ప్రతిష్ఠించబడిన వాళ్ళము, పైనుంచి వచ్చిన వాళ్ళము, అభిషేకించబడిన వాళ్ళము, ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు అనేటువంటి ఒక రకమైనటువంటి వ్యక్తిత్వం బ్రతికేటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా పరిసయ్యులు పులిసిన పిండితో సమానమని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ప్రియబిడ్డారా, దయచేసి ఇలాంటి స్వభావాలు నీకు నాకున్నాయా? ఈ పరిసయ్యులకు ఉన్నటువంటి స్వభావాలు ఎలాంటి స్వభావాలు అంటే మనందరికి కూడా పరిచయమైనటువంటి వాక్యమే. ఒక రోజున పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు కూడా ఇలాంటి దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంటే పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు కదండి, దేవా నేను ఎంత భక్తిపరుడు నీకు తెలుసు, ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తిలాగా నేను చోరుని కాదు, పాపిని కాదు,
నేను పరిశుద్ధుణ్ణి నీవు ఎరుగుదువు కదా, నేనెంత పరిశుద్ధున్నో, నేనెంత పరిచర్య చేస్తున్నానో, ఎంత భక్తిగా బ్రతుకుతున్నానో నీకు తెలుసు కదా అని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి సోంకరి గుండెలు బాదుకుంటూ, అవును ప్రభా, నేను పాపినే, నీ వైపు నా చేతులెత్తి ప్రార్థన చేయడానికి అర్హును కాదు అని చెప్పి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటుంటే దేవుడు సోంకరి ప్రార్థన ఆలకించాడు, పరిచర్య ప్రార్థన తిరస్కరించాడు. కారణం ఏంటో తెలుసా? స్వభక్తి, స్వనీతి పరులుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మన నీతి దేవుని దృష్టికి మురుకోట్లా కనిపిస్తుంది. మనం కలిగి ఉన్న నీతి క్రియలు దేవుని దృష్టికి ఒక మురుకోట్లా కనిపిస్తున్నాయనేటువంటి సత్యాన్ని గమనించి ప్రతి విషయంలో ప్రభా నేను ఇంకా మారాలి, ఇంకా నాలో మార్పు రావాలి అనేటట్లుగా మనం ఉండాలి. కానీ నా ఎంత భక్తుడి సంఘంలో ఎవరున్నారు? నా ఎంత మంచి సేవకుడు ఈ చుట్టుపక్కల ఎవరున్నారు? నాలాంటి ప్రతిష్టమైన దైవ సేవకుడు ఈ చుట్టుపక్కల ఎవరున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి పరిశీలన స్వభావాలతో నీవు నేను కూడా బ్రతికినట్లయితే నీతో నాతో ప్రభు ఉదయకాల సమయంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అటువంటి స్వభావాల్ని ఈ ఉదయకాల సమయంలో మనం విడిచిపెట్టి బ్రతుకుతాము కాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు చాలా ప్రమాదకారులైన సమాజానికి ప్రజలందరినీ కూడా తప్పుదావులు నడిపిస్తూ ఉంటారు. మేము నమ్మిందే గొప్పతనం, మేము నమ్మిందే మంచి సిద్ధాంతం, మేము నమ్మిందే వేదము అన్నట్లుగా ఈ రోజున అనేక మంది ప్రజలు మంచి మార్గాన్ని కనుగొంటున్నారు. కానీ ఆ మార్గం వైపు వెళ్ళడానికి అనేక మంది తప్పుదావులు నడిపించేటట్లుగా ఉండి చివరికి దారి తప్పిపోయి ఎటు వెళ్ళాలో తెలియక అనేక మంది విశ్వాసులు లోకంలో శాపంలో కలిసిపోతున్నారు. దేవుని సేవకుడైన నేను ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి కూడా మనం వెళ్తున్న మార్గము ఆయన మార్గం నడిపిస్తూ పడుతున్నామా? పరిసయ్యులాగా వాళ్ళ గొప్పలు చెప్పుకునే వారు ఉంటున్నారా? యేసు ప్రభు వారిలాగా ప్రేమ, మంచితనము, దీర్ఘశాంతమైన ఆత్మఫలాలు ఫలించేటువంటి సేవకుడు వెంట సంఘం వెళ్తుందా? ఒకసారి మనం పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశీలికున్నటువంటి స్వభావాలు బైబిల్ గ్రంథంలో చాలా స్వభావాలు ఉన్నాయి. ఇంచుమించు 50 రకాల స్వభావాలు పరిశీలి కలిగి ఉన్నారు. అందులో 1, 2, 3 చెప్పి నేను వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది, వారు ఎలా ఫీల్ అవుతారంటే మేము అబ్రహాము సంతానం. ఏమంటారండి? అంటే గొప్ప వాళ్ళ పేరు చెప్పుకుని బ్రతికేంటి వారు. ఎవరండి? ఎలా గొప్ప వాళ్ళ పేరు చెప్పుకుని బ్రతికేవారు. పరిశీలకుండే స్వభావాలు అని తెలుసా? మేము ఎవరో తెలుసా? ఆ సంస్థ నుంచి వచ్చిన వారు. మేము ఎవరమో తెలుసా? ఆ ప్రతిష్ఠిత గల దైవ సేవకుని దగ్గర నుంచి వచ్చిన వారు. ఇలాంటి గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తులు పరిశీలన. అంటే మేము అబ్రహాము సంతానము అని చెప్పి వాళ్ళు గర్వపడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఆ దైవ సేవకుని పేరు చెప్పుకుని గర్వపడేటివారు. నువ్వు అలా పడుతున్నావా? నీ భక్తి నీకే, నా భక్తి నాకే. నా యొక్క ఆత్మీయ నాయకుడు కలిగి ఉన్న భక్తి నా మీదకు రాదు. నా ఆత్మీయ నాయకుడు కలిగిన భక్తి నాకు నేను కలిగి ఉండకపోతే కనుక ఆ వ్యక్తి పేరు చెప్పిన బ్రతకడానికి అర్హుని కాదు. ఆయన భక్తే, మన భక్తి మందే. అందు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పిన బ్రతికే వారిగా మనం ఉండకూడదు. మనం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము ఎవరమో తెలుసా? ఏ సంఘానికి వెళ్తామో తెలుసా? మా సేవకుడు ఎవరో తెలుసా? గొప్ప దైవ సేవకుడు సంఘానికి వెళ్తున్నాం అనేటట్లుగా పరిశీలిగా మనము ఉండకూడదు. వాళ్ళు అలా చెప్పుకుంటూ బ్రతికేవారే. రెండోదిగా, ప్రతి ఒక్కరిని కూడా తక్కువ చేసి మాట్లాడేవారు. ఎవరండి వీళ్ళు? ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తారండి? తక్కువ చేసి మాట్లాడేవారు. తక్కువ చేసి మాట్లాడడం అంటే ఏంటండి? అది వాళ్ళలాగా నేను పాపిని కాదు, వీళ్ళలాగా నేను ఇలాంటి వ్యక్తిని కాదు, ఆమెలాగా నేను అలాంటి పనులు చేయట్లేదు, ఇలాంటి మాటలు మాట్లాడతారు చూడండి. వీళ్ళందరూ కూడా పరిశీలి స్వభావం కినటువంటి వ్యక్తులే. మూడోది, అన్ని విషయాల్లో కూడా అగ్రపీఠను కోరుకుంటానండి. నాకు గౌరవం కావాలి, నన్ను వాళ్ళు గౌరవించాలి, వాళ్ళు నన్ను పొగడాలి, వాళ్ళు నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇవ్వాలి, ప్రత్యేక స్థానం ఇవ్వాలని చెప్పి అహంకారం ప్రదర్శించేటువంటి స్వభావాలు పరిశీలి స్వభావాలు. ఇలా చెప్పుకుంటూ పోతే 50 రకాలైన స్వభావాలు ఉంటాయని పరిశీలికి. మనం అలాంటి వారిగా కాకుండా సొంకరి ఏ విధంగా గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేసి ప్రభు దగ్గర నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, నీవు నేను కూడా అలాంటి నీతిమంతుడిగా మారాలని ప్రభు ఉదయ కాల సమయంలో కోరుకుంటున్నాడు.
పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా చెడిపేస్తుంది. నీవు హేరోదు అనే పులిసిన పిండిగా ఉన్నావా? సగం లోపం సగం దేవుడని సద్దుకైలాగా మనమందరం నా ఇష్టం, నా భక్తి, నేను చేసింది వేదం అన్నట్లుగా ఎవరిని నమ్మకుండా, దేన్ని నమ్మకుండా ఒక స్వేచ్ఛా వ్యక్తిగా ఉండి నీకు ఇష్టమైతే ప్రార్థనకి ఇష్టమైతే లోకం అన్నట్లుగా బ్రతుకుతున్నావా? మూడోదిగా భక్తిలో ఉంటూ, ప్రార్థనలో ఉంటూ, పరిచర్య చేస్తూ, సంఘం నడిపిస్తూ ఒక రకమైన పరిసేడైనటువంటి ఈ యొక్క పులిసిన పిండిలాగా ఉంటున్నామా? ప్రమాదము అనే సంగతిని ప్రభు ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. ఇక చివరగా మంచి ఫలం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలా ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలా ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ప్రైజ్ హల్లెలూయా. రైట్. మంచి ఫలములు విస్తారముగా ఫలించండి. ఏంటండి? మంచి ఫలములు విస్తారం. ఈ యోహాను శుభవార్త 15వ అధ్యాయం అంతా కూడా ఫలించండి, ఫలించండి, ఫలించండి. మీరు ఫలించడం ద్వారా పరలోకము తండ్రి బహుగా సంతోషించి మహిమపరచబడతారు. ఎందులో ఫలించాలి మనం? ప్రభు నమ్ముకున్న తర్వాత అవి కొనుక్కుని ఇవి కొనుక్కున్న మధ్య ఆత్మఫలాల్లో మనం ఫలించాలి. ఈ రోజున అభివృద్ధి అనేది మన భారతదేశం యొక్క జనాభా స్వతంత్రం వచ్చిన కొత్తలో 40 కోట్లు ఉంటే ఈ రోజున 2024 సంవత్సరానికి 140 కోట్లు అయింది. అంటే అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందింది అని ప్రపంచమంతా కూడా చెప్పుకుంటూ ఉంటున్నారు. జనాలు అభివృద్ధి చెందింది. ఈ రోజున వాక్యం ప్రేమిలారా, జనాలకు అనుగుణంగానే ఫలాలు కూడా అభివృద్ధి అనేది నేర్చుకోవాలి. దేవత దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా ఏమి కోరుకుంటున్నా, నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి అంటే మనం ఫలించాలి, మంచి ఫలాలు ఫలించేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో భక్తుడైన మోషేను గురించి మనం విన్నప్పుడు, మోషే మిక్కిలి సాత్వికత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. దేవుని దగ్గర నుంచే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఏమని తెలుసా? నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడని. రెండోది సాత్వికుడు అని చెప్పి మిక్కిలి సాత్వికుడు అని రాయబడి. ఇంత మంచి సాత్వికుడైనటువంటి ఈ యొక్క మోషే ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి చివరి వరకు నడిపిస్తూ ఉంటున్నాడు. సాత్వికంతో ప్రజలందరూ బాధపడుతున్నారు, ప్రజలందరూ ఇష్టానుసారంగా మాట్లాడుతారు. ఒక్కసారి కూడా కోపనటువంటి ఇక మోషే ఒకే ఒక చిన్న విషయంలో తన సాత్వికాన్ని కోల్పోయి ప్రజలను ద్రోహులారా అని పిలిచి బండతో మాట్లాడమంటే బండను కొట్టిన కారణాన్ని బట్టి వాగ్దాన దేశాన్ని ఏం చేశాడండి? కోల్పోయాడు. వాగ్దాన దేశం అడుగు పెట్టకుండానే ఈయన మరణించాడు. ఈరోజు ఇంత కడు జాగ్రత్తగా ఆత్మఫలాల్ని మనం కాపాడుకునేవారుగా ఉండాలి. ఏం చేయాలండి? ఆత్మఫలాలు మనం ఏం చేయాలండి? కాపాడుకునేవారుగా ఉండాలి. ఆత్మఫలాల్లో ఒక ఫలం లేకపోయినా కానీ, ఒక ఫలం లేకపోయినా కానీ మన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. రెండోది, ఫలాలు కలిగినటువంటి చెట్టుకే రాళ్ళు దెబ్బలు అంటారు కదండి. అంతేనండి, ఏమంటారు? ఫలించే చెట్టుకే రాళ్ళు దెబ్బలు. ఎవరు కొడతారు చెట్లని? ఫలాలు ఉన్న చెట్లనే కొడతా ఉంటారు ఫలాల కోసం. అలాగే మనం దేవుని కోసం ఫలిస్తూ ఉంటున్నప్పుడు ఈ లోకంలో శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ఖడ్గాలు వచ్చినా, కరువు వచ్చినా నా ప్రభు కొరకు ప్రతి విశ్వాసిని కూడా ఫలించేవారుగా ఉండాలి, ఫలభరితంగా జీవించేవారు ఉండాలి. క్రైస్తవులుగా మారిన మనం, క్రైస్తవులుగా బిడ్డలుగా మార్చబడిన మనం ఆయనకున్నటువంటి సుగుణాలన్నీ కూడా మనకు పుష్కలంగా వచ్చి అన్ని విషయాలు, ఆమెకున్న ప్రేమ, ఆమెకున్న విశ్వాసం, ఆయనకున్నటువంటి మంచితనం, ఆయనకున్న దీర్ఘశాంతము, నిజంగా మాటలతో చెప్పలేదు అని చెప్పి అన్ని విషయాల్లో కూడా మనం ఫలిస్తున్నాము అనేటువంటి మంచి సాక్ష్యాన్ని ఈ లోకంలో మనం అందరం కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను 4 రకాలైనటువంటి చెట్ల గురించి చెప్పాను. మొదటిది ఆకులు మాత్రమే కలిగినటువంటి చెట్టు. రెండోది కారు ద్రాక్షాలు కాసేటువంటి చెట్టు. మూడోదిగా పుల్లని
ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు. అందులో 3 రకాలైన వ్యక్తుల గురించి చెప్పాను. హేరోదు, సదుకాయలు, పరిసయ్యులు. ఇక లాస్ట్గా ఆత్మ ఫలాలు ఫలించేటువంటి చెట్టు. మనం ప్రభుతో అంటగట్టబడి ఆత్మ ఫలాలు ఫలిందాం, ప్రభు కొరకు జీవిందాం. అటువంటి కృపా పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల మా తండ్రి, మాలో ఉదయకాల సమయంలో పరిసయ్యులు అనేటువంటి పరిసయ్యులకు ఉన్నటువంటి స్వభావం కలిగినటువంటి ఆ యొక్క పులిసిన స్వభావం నాలో ఉంటే తీసివేసి నేను నీ కొరకు ఆత్మ ఫలాలు ఫలించినట్లుగా బ్రతకడానికి సహాయం చేయండి. ఫలమును బట్టి ఆ చెట్టు యొక్క స్వభావం తెలుస్తా తండ్రి. నేను కలిగి ఉన్న ఆత్మ ఫలాలను బట్టి నా స్వభావం తెలుసుకోవడానికి సహాయం చేయండి. వాక్యం ప్రకటించే నేను ఆత్మ ఫలాలు ఫలించకుండా వాక్యాన్ని ప్రకటిస్తే అది ప్రజలు వినలేరు కనుక, ప్రజలు దాన్ని స్వీకరించలేరు కనుక మొదట నేను ఆత్మ ఫలాలు ఫలించి బహుగా ఫలించి నీ సన్నిధిలో వాడబడడానికి కావలసిన కృప దయచేయండి. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డలో మాలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో సరిదిద్దుకోవడానికి కావలసిన కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.